హాయ్. మిమ్మల్ని ఏ ఆలోచనలైతే ఇబ్బంది పెడుతున్నాయో, ఆ ఆలోచనలతోనే మీరు ఒక 10 నిమిషాలు ఒక ధ్యానంలా కూర్చోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనతోనే కూర్చోవాలి. ఆ ఆలోచననే పదే, 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 పదే మీరు పట్టుకొని ధ్యానించినట్లు కూర్చోవాలి. వీలైతే చేయండి. అసలు అది కుదిరే పనే కాదు. ఎందుకంటే మీరు ఆ ఆలోచన పెట్టుకొని 10 నిమిషాలు కూర్చునే టైంలో ఇంకొక 10 ఆలోచనలు క్యూ కట్టి కూర్చొని ఉంటాయి అక్కడ. వెంటనే వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఇది ఆలోచన యొక్క లక్షణం ఇది. ఎవ్వరూ ఏమి చేయలేము అసలు ఆలోచనలను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలన్నీ మీరు పట్టుకొని ఆ ఆలోచనలు పట్టుకొని కూర్చోన్నారు అంతే. మీరు ఆ ఆలోచనలు ఎలా వదలాలో తెలియడం లేదు మీకు అంతే. ఏ ఆలోచన అయినా సరే, సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైనా ఏది శాశ్వతం కాదు. అది వెంటనే ఒక నిర్దిష్ట సమయానికి అది మీ దగ్గర నుంచి పోవాల్సిందే. అది యూనివర్సల్ రూల్ అది అంతే. మీరు దాన్ని పట్టుకొని నన్ను ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయని తపస్సు చేస్తున్నారు మీరు. అలా కుదరదు. మీరు కావాలంటే ఇది పరీక్ష టెస్ట్ చేసి చూడొచ్చు. ఇది ఏ ఆలోచన అయినా మిమ్మల్ని పట్టుకోలేదు. మీరు పర్మిషన్ ఇచ్చి మీ దగ్గర పెట్టుకున్నా అది మీ దగ్గర ఒక నిర్దిష్ట సమయాన్ని నుంచి మీ దగ్గర నుంచి పోవాల్సిందే. సంతోషంగా 24 గంటలు ఉండి చూద్దాం, కుదరదు. అదే మరి దుఃఖంతో ఒక రోజంతా ఉండి చూడండి, కుదరదు. కాబట్టి ఏదైనా మన అతిథుల్లాగా వచ్చిపోవాల్సిందే. ఆలోచనలకు అసలు శక్తే లేదు. నా ఆలోచనలు, నా మనసు అంటున్నాం. ఎక్కడ నా చూపించండి, నా అనేది లేదు. ఏదో ఆలోచనలు వస్తున్నాయి, ఏదో సంకేతం ఇచ్చి వెళ్ళిపోతున్నాయి అంతే. వాటిని పట్టుకొని మనం వాటిని అతిథుల్లాగా ట్రీట్ చేస్తున్నాం. అందుకే మనం ఇబ్బంది పెడుతున్నాం. ఆలోచనలు ఏదో ప్రవాహంలో వచ్చి వెళ్తూ ఉంటాయి అంతే. ఏ ఆలోచనలైనా మీరు పరిపూర్ణంగా సమ్మతించి, దాన్ని స్వాగతించి, దాన్ని ఒట్టి చేతులతో పంపడం నేర్చుకోండి. దానికి ఏం తిండి పెట్టొద్దండి. దాని పట్ల మీ ఆలోచనలే దానికి మీరు వేస్తున్న తిండి. కాబట్టి ఆలోచనలు ఏవైనా రావచ్చు. మిమ్మల్ని ఆలోచనలు ఇబ్బంది పెట్టడం లేదు. ఆలోచనలు మీరు తీసుకొని బలవంతంగా మీరు ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఆలోచన యొక్క సారాంశాన్ని తీసుకోండి. ఆ ఆలోచన ఏం సారాంశం ఇస్తూ ఉంది, ఏం మెసేజ్ ఇస్తూ ఉందని తీసుకోండి. ఆలోచనలు పక్కన పెట్టండి. ఆ సారాంశంకి, ఆలోచనలు ఇచ్చిన సారాంశంకి బయట మనం ఏం చేయాలో చూడండి. అంతేగాని దాన్ని పట్టుకొని ఆలోచనలు ఇబ్బంది పెడుతుందని చెప్పొద్దండి. ఆలోచనకు అసలు శక్తే లేదు. ఆలోచనలు ఊరికే ఒక పోస్ట్ మ్యాన్ లాగా వచ్చి మనకి ఏదో మెసేజ్ ఇచ్చి వెళ్తున్నాయి అంతే.